హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 13 పాయింట్స్ డౌన్ అయ్యి 85,706 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 12 పాయింట్స్ డౌన్ అయ్యి 26,202 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 15 పాయింట్స్ పాజిటివ్గా ఉండి 59,752 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మార్కెట్స్ పాజిటివ్ వైపే వెళ్తున్నాయి. ఈ రోజు ఇండియన్ మార్కెట్ మార్నింగ్ సెషన్లో అన్ని ఇండెక్సెస్ పాజిటివ్గా ఉన్నాయి. ఈవినింగ్ క్లోజింగ్ టైమ్స్ మాత్రం అయితే కొన్ని ఇండెక్సెస్ నెగిటివ్గా వెళ్ళాయని చెప్పొచ్చు. ఈ రోజు మార్కెట్లో పాజిటివ్గా ఉన్న ఇండెక్సెస్ ఏమున్నాయి చూస్తే ఫార్మా కానీ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇండెక్సెస్ అయితే బాగా పాజిటివ్గా ఉంది. దాంతో పాటుగా కొంచెం మెటల్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉందని చెప్పొచ్చు. లైక్ హిండ్ జింక్ లాంటి స్టాక్స్, సిల్వర్ ప్రైజెస్ పెరుగుతుండడం వల్ల హిండ్ జింక్ స్టాక్ అయితే పాజిటివ్గా ఉంది ఈరోజు. విక్స్ కూల్ ఆఫ్ అయ్యాయి, 6 months లోకి అయితే వెళ్ళాయి విక్స్. దాంతో పాటుగా ఈరోజు సిల్వర్ ప్రైస్ బాగా పెరిగింది. 1,560 రూపీస్ పెరిగి 1,64,690 రూపీస్గా ఉంది. 1 kg సిల్వర్. 10 grams ఆఫ్ ద గోల్డ్ కూడా 420 రూపీస్ పెరిగి 1,26,600 రూపీస్గా ఉంది. గోల్డ్ కంటే కూడా సిల్వర్ ప్రైజెస్ కూడా ఎక్కువగా పెరగచ్చు అనే న్యూస్ అయితే ఉంది మార్కెట్లో. దీనికి రీజన్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది, డాలర్ వాల్యూ వీక్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. వాటితో పాటుగా కూడా ఇండస్ట్రియల్గా కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది సిల్వర్కి. అండ్ సోలార్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా చూస్తున్నారు పీపుల్ సిల్వర్ని. దాంతో పాటుగా మ్యారేజ్ సీజన్ కూడా తొందరలో ఉంది కాబట్టి సిల్వర్ ప్రైస్ గోల్డ్ కంటే ఫాస్ట్గా పెరగచ్చు అనే న్యూస్ అయితే అప్డేట్ ఉంది ప్లాట్ఫామ్లో. ఫెడ్ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తుంది, 87% ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ అయ్యారు అనే విధంగా న్యూస్ కూడా ఉంది. దీనికి మెయిన్ రీజన్ అయితే యుఎస్లో జాబ్ గ్రోత్ వీక్గా ఉంది, ఇన్ఫ్లేషన్ కూడా తక్కువగా ఉంది యుఎస్లో. ఈ రీజన్ వల్ల వడ్డీ రేట్లు తగ్గిస్తారని అయితే ఉంది. ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా క్లోజ్గా ఉన్నాయి. థ్యాంక్స్ గివింగ్ అనే డే కింద ఈరోజు ఇండియన్ మార్కెట్స్ కానీ అండ్ సౌత్ ఏషియా మార్కెట్లు అయితే అంత పాజిటివ్గా ఏం లేవు కానీ మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మోడీస్ వాళ్ళు ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అయితే ఇస్తున్నారు. 2025లో 7%గా గ్రో అవుతుందని, 2026లో 6.4% ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఏషియా పసిఫిక్ రీజియన్లో కంపేర్ చేస్తే 2026లో 3.4%గా ఉందని, 2025లో 3.6%గా ఉంటుందని చెప్తున్నారు. 2024లో 3.3%గానే ఉంది అనేది చెప్తున్నారు వాళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్ అయితే ఏషియా పసిఫిక్ రీజియన్లో కానీ ఎమర్జింగ్ మార్కెట్లో ఇండియా అయితే బెటర్గా గ్రో అవుతుంది. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో మిడ్ అండ్ లాంగ్ టర్మ్లో బెటర్గా గ్రో అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఇండియా తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ కానీ, పాలసీ స్కీమ్స్ కానీ అండ్ పిఎల్ఐ స్కీమ్స్ కానీ, ఈ స్కీమ్స్ వల్ల ఇండియా బెటర్గా గ్రో అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. యుఎస్ టారిఫ్స్ అయితే లిమిటెడ్గానే ఇంపాక్ట్ ఉంటుంది, ఫుల్గా అయితే ఇంపాక్ట్ అది ఏం ఉండదు అనేది చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా ఇండియా మార్కెట్ కదా వాల్యుయేషన్ అయితే పెంచారని చెప్పొచ్చు. ఓవర్ వాల్యుయేషన్గా ఇస్తున్నారు, ఓవర్ వెయిట్గా. వీళ్ళు చెప్తున్న రీజన్స్ అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసే కొన్ని పాలసీస్ వల్ల కార్పొరేట్ కంపెనీస్ బెటర్ ఎర్నింగ్స్ అయితే పోస్ట్ చేశాయి Q2లో. ఈ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ ఫర్దర్గా కంపెనీస్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నారు. వీళ్ళు నిఫ్టీను 2026లో 1,07,000గా కూడా టార్గెట్ ఇస్తున్నారు. 1,07,000కి నిఫ్టీ వెళ్తుంది అని కూడా చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఏషియా ఇండియన్ ర్యాంక్ అయితే థర్డ్కి వెళ్ళింది. ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసేటువంటి ఏషియా పవర్ ఇండెక్స్ 2025లో ఫస్ట్ టైం ఇండియా ఈ ర్యాంక్లోకి అయితే ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ యుఎస్ ఉంది, నెక్స్ట్ చైనా ఉంది, నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో అయితే ఇండియా ఉందని చెప్తున్నారు. వీళ్ళు దీనికి చెప్తున్న ఎందుకు ఏ బేసిస్ మీద ఇచ్చారో చూస్తే 27 కంట్రీస్ అండ్ టెరిటరీస్ తీసుకొని 131 ఇండికేటర్స్ని థీమాటిక్ మెజర్స్ చేసి వాటితో పాటుగా 8 థీమాటిక్ మెజర్స్ బేసిస్ పైన అయితే ఈ ర్యాంక్ ఇస్తున్నారు వీళ్ళు. లైక్ మిలిటరీ క్యాపబిలిటీస్ కానీ, డిఫెన్స్ నెట్వర్క్ కానీ, ఎకనామిక్ రిలేషన్షిప్ డెవలప్ చేసే విషయంలో కానీ, డిప్లొమాటిక్ రిలేషన్స్ డెవలప్ చేసే ఆల్ ఓవర్ గ్లోబల్గా కానీ, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, రెసిలియన్స్ కానీ అండ్ ఫ్యూచర్ రిసోర్సెస్ లాంటి థీమాటిక్ మెజర్స్ అయితే ఐడెంటిఫై చేసి వీళ్ళు ఈ ర్యాంకుని ఇస్తున్నారు ఇండియాకి. ఫస్ట్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇండియా లీడింగ్ గ్లోబల్ పవర్గా ఉంది, ఫస్ట్ టైం ఈ ర్యాంక్లోకి ఎంటర్ అయిందని. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే కారణం అనేది చెప్తున్నారు వీళ్ళు. ఆపరేషన్ సింధు జరిగిన టైంలో ఇండియా మిలిటరీ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎంత రెడీగా ఉందో ఏదైనా వార్ వస్తే ప్రిడిక్ట్ చేయడానికి అండ్ ఫైట్ చేయడానికి అని చెప్తున్నారు వీళ్ళు. మిలిటరీ క్యాపబిలిటీస్ కానీ, డిఫెన్స్ క్యాపబిలిటీస్ కానీ స్ట్రాంగ్గా ఉంది ఇండియా దగ్గర. దాని ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఇండియా డిఫెన్స్ స్పెండింగ్ బడ్జెట్ కూడా బాగా పెరిగింది.
ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్ కూడా బాగా పెరిగాయి డిఫెన్స్ సెగ్మెంట్‌లో. ఈ రీజన్ వల్ల కూడా ఇండియా జీడీపీ కూడా గ్రోత్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. ఇండియా ఎకనామిక్ అండ్ మిలిటరీ క్యాపబిలిటీస్ కూడా బాగా పెరిగాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అని కూడా చెప్తున్నారు వీళ్ళు. సెకండ్ మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఉంది ఇండియా. చైనాని బీట్ చేసింది అని చెప్తున్నారు వీళ్ళు. ఫస్ట్ అయితే యూఎస్‌గా ఉంది. నెక్స్ట్ ఇండియా ఉంది. ఇప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌లో థర్డ్ చైనా ఉందని చెప్తున్నారు వీళ్ళు. రీసెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ గాని, ఎలక్ట్రిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ లాంటి విషయంలో ఎఫెక్టివ్‌గా పాలిసీస్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ గాని అండ్ లాజిస్టిక్స్ సప్లై చైన్ సెగ్మెంట్‌లో ఫర్దర్‌గా ఇండియా బెటర్‌గా గ్రో అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. కానీ డిప్లొమాటిక్ రిలేషన్స్ డెవలప్ చేసే విషయంలో మాత్రం ఇండియా వెనకగా ఉంది ఏషియా రీజియన్‌లో అని చెప్తున్నారు. మోడీ గారి లీడర్‌షిప్ వుడ్ టైంలో గూడా ఇండియా నైబరింగ్ కంట్రీస్ దగ్గర నుంచి గానీ, ఏషియా రీజియన్‌లో ఉన్నటువంటి కంట్రీస్ దగ్గర నుంచి అయితే బెటర్‌గా రిలేషన్‌షిప్ డెవలప్ చెయ్యలేదు అని చెప్తున్నారు వీళ్ళు. ఇండియా కల్చరల్ ఇన్‌ఫ్లూయెన్స్ గూడా స్ట్రాంగ్‌గా ఉంది. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా గూడా పీపుల్ టు పీపుల్ రిలేషన్ గానీ, న్యూ ఎయిర్ రూట్స్ ఇంట్రొడ్యూస్ చేసే విషయంలో గానీ, టూరిజం ఫ్లోస్ డెవలప్ అవ్వడంలో గూడా ఇండియా పవర్ అనేది ఈ ఇండెక్స్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల అక్రాస్ ఏషియా రీజియన్‌లో కొంచెం బెటర్‌గా గ్రో అయిందని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇండియా అలాగే యుఎస్ మధ్యలో డిఫెన్స్ డీల్ జరిగింది. 7,900 క్రోర్ వర్త్ చేసే డీల్ జరిగిందని చెప్పొచ్చు. ఈ డీల్‌లో MH-60R హెలికాప్టర్స్‌ని ఎఫెక్టివ్‌గా దాని సర్వీస్ రిపేర్ చేయడం గాని, ఎఫెక్టివ్‌గా వర్క్ చేయడానికైతే వీళ్ళు సపోర్ట్ ఇస్తారని చెప్పొచ్చు. ఈ కాంట్రాక్ట్‌లో యూఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, స్పేర్ పార్ట్స్‌ని సప్లై చేయడం గాని, ప్రొడక్ట్ సపోర్ట్ గాని, టెక్నికల్ అసిస్టెంట్ గాని, ట్రైనింగ్ గాని, కాంపోనెంట్ రిపేర్ గాని అండ్ రిప్లెనిష్‌మెంట్ కూడా చేస్తారు. యూఎస్ అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఈ సెగ్మెంట్‌లో. రీసెంట్ టైమ్స్‌లో గూడా ఇండియా, యూఎస్ మధ్యలో గూడా ఇంకొక డిఫెన్స్ డీల్ జరిగింది. $92.8 మిలియన్ ఆఫ్ ద డీల్ జరిగింది. ఈ డీల్‌లో జావెలిన్ మిసైల్స్‌ని పర్చేజ్ చేయడం గాని, ఎక్స్‌కాలిబర్ ప్రాజెక్టిల్స్ అండ్ రిలేటెడ్ ఎక్విప్‌మెంట్స్ ఇండియా పర్చేజ్ చేసే విషయంలో ఈ డీల్స్ జరగడం వల్ల గూడా ఇండియా, యూఎస్ మధ్యలో టారిఫ్ డీల్ గూడా త్వరలోనే ఫైనలైజ్ అవ్వచ్చు అనే న్యూస్ అయితే ఉంది మార్కెట్‌లో గూడా. ఇండియా, యూఎస్ మధ్యలో కూడా టారిఫ్ డీల్ త్వరగా ఫైనలైజ్ అవుతుంది. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్‌లోనే 2025 ఇయర్ ఎండింగ్ లోపు ఫైనలైజ్ అవుతుందని చెప్తున్నారు కామర్స్ సెక్రటరీ గారు. వీళ్ళు దీనికి చెప్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే, వర్చువల్‌గా 2 కంట్రీస్ కంటిన్యూగా డిస్కషన్‌లోనే ఉన్నాయి. యూఎస్ వేసినటువంటి 25% ఆఫ్ ద యాక్చువల్ టారిఫ్స్ దాంతో పాటుగా 25% ఆఫ్ ద లెవీ వేశారు టారిఫ్స్. రెండిటిని డిస్కషన్ చేశాక మాత్రమే ఫైనల్ కంక్లూజన్‌కి వస్తారనేది చెప్పారు కామర్స్ సెక్రటరీ గారు. ఈ కంట్రీస్ మధ్యలో డీల్ ఫైనలైజ్ అయితే గనక ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్ పెరగొచ్చు. ఇండియా జీడీపీ కూడా గ్రోత్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంది ఫర్దర్‌గా. నెక్స్ట్ ఇండియా అలాగే కెనడా మధ్యలో కూడా ట్రేడ్ డిస్కషన్‌లు త్వరలోనే స్టార్ట్ అవుతాయని పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు కామర్స్ మినిస్ట్రీ గారు. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అగ్రీమెంట్ విషయంలో అయితే 2030 వరకు $15 బిలియన్ ఆఫ్ ద డీల్ అయితే జరగొచ్చు అనైతే చెప్తున్నారు కామర్స్ మినిస్ట్రీ. ఈ డీల్ జరిగితే కూడా ఇండియాకైతే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఇండియా అలాగే కెనడా మధ్యలో యురేనియం డీల్ గాని అండ్ ఫర్దర్ డీల్‌గా అయితే ఉండొచ్చు. నెక్స్ట్ రష్యా, ఉక్రెయిన్ పీస్ డీల్ అయితే త్వరలోనే ఫైనలైజ్ అవుతుందని తెలుస్తుంది. కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ గారైతే వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఈ పీస్ అగ్రీమెంట్‌కనైతే తెలుస్తుంది. డేటా ప్లాట్‌ఫామ్‌లో అప్డేట్ అవుతుంది. ఫర్దర్‌గా ఈ పీస్ డిస్కషన్ ఎంతవరకు వెళ్తుందో అయితే వెయిట్ చేయాలి. ఫర్దర్‌గా కంక్లూడ్ అవుతుందా? లేకపోతే మధ్యలోనే డ్రాప్ అవుతుందా అనేది. నెక్స్ట్ ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ అయితే ఈరోజు అనౌన్స్ చేశారు. ఈరోజు జీడీపీ గ్రోత్ రేట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్‌గా గ్రో అయింది. లాస్ట్ క్వార్టర్‌లో 5.6%గా ఉంటే ఈ క్వార్టర్ ఇయర్‌లో మాత్రం 8.2%గా ఉంది. లాస్ట్ 6 క్వార్టర్ నుంచి కూడా బెటర్‌గా గ్రో అయిందని తెలుస్తుంది. దీనికి మెయిన్ రీజన్ అయితే జీఎస్టీ రేట్ కట్స్ చేయడం వల్ల ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల కూడా ఎకనామిక్‌గా కూడా బెటర్‌గా గ్రో అయింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బెటర్‌గా పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ సెక్టర్ కూడా బెటర్‌గా గ్రో అయిందని తెలుస్తుంది. జీఎస్టీ రేట్ కట్ చేయడం వల్ల హై స్పెండింగ్ అయితే పెరిగింది ఇండియాలో. జీఎస్టీ రేట్ కట్ చేయడం వల్ల కూడా పీపుల్ దగ్గర 2,00,000 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే సేవ్ అయింది. ఈ రీజన్ వల్ల వీళ్ళు స్పెండింగ్ కూడా బాగా పెరిగిందని అయితే చెప్తున్నారు. రూరల్‌గా గాని అండ్ అర్బన్‌గా కూడా బెటర్‌గానే స్పెండింగ్ అనేది పెరిగింది. అగ్రికల్చరల్ అవుట్‌పుట్ కూడా బెటర్‌గానే జనరేట్ అయిందని తెలుస్తుంది. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ గాని, ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్‌లో కూడా బెటర్‌గానే గ్రో అయిందని తెలుస్తుంది. ఈ రీజన్ వల్ల ఇండియా Q2 జీడీపీ గ్రోత్ రేట్ అయితే 8.2%గా ఉంది. ఇది ఫర్దర్‌గా ఇండియా వెళ్ళడానికైతే ఒక పాజిటివ్‌గా ఉండొచ్చు. అండ్ మార్కెట్స్ కూడా పాజిటివ్‌గానే ఉండొచ్చు.
నెక్స్ట్ రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు ఇండియాని విజిట్ చేస్తున్నారు. డిసెంబర్ 4 నుంచి 5 టైంలో ఈయన విజిట్ చేసే టైంలో ఇండియా అలాగే రష్యా మధ్యలో కొన్ని డీల్స్ అయితే జరగడానికి అయితే ఛాన్స్ ఉంది. లైక్ రీసెంట్ టైమ్స్లో ఇండియా యూఎస్ వైపే వెళ్తుంది. డిఫెన్స్ కానీ, ఆయిల్ పర్చేజ్ చేయడానికి కానీ, ఎల్పిజి పర్చేజ్ చేసే విషయంలో. ఇప్పుడు పుతిన్ గారు విజిట్ చేసే టైంలో అయితే ఇండియా అలాగే రష్యా మధ్యలో కొన్ని డీల్స్ ఫైనలైజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. S-400 లాంటి డిఫెన్స్ పర్చేస్ సెగ్మెంట్లో కానీ, Su-57 ఫైటర్ జెట్స్ పర్చేజ్ చేసే విషయంలో కానీ, ఏరోస్పేస్ డిఫెన్స్ న్యూక్లియర్ సెగ్మెంట్లో ఈచ్ అండ్ ఎనర్జీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా డిస్కషన్ జరిగే డీల్స్ అయితే ఫైనలైజ్ అవ్వడానికి హోప్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ రోజు ఆటో సేల్స్ డేటా కూడా వచ్చింది. ఆటో సేల్స్ డేటా అయితే కంపేర్ టు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్గానే గ్రో అయిందని తెలుస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. నెక్స్ట్ ఫర్దర్గా కూడా పాజిటివ్గానే వాల్యూమ్స్ అయితే ఉన్నాయి. మ్యారేజ్ సీజన్ త్వరలోనే ఉండడం వల్ల కూడా బాగా పెరిగిందని చెప్పొద్దు. డిమాండ్ బాగా ఉంది. ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తుంది అనే రీజన్ వల్ల కూడా ఈ డేటా కూడా బెటర్గానే గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఓవరాల్గా ఉన్నటువంటి మార్కెట్ కండిషన్స్ అన్నీ కూడా ఫేవర్గా ఉన్నాయని చెప్పొచ్చు ఆటో సేల్స్ పెరగడానికి ఇండియన్ మార్కెట్లో. ఇది ఇండియా ఎకానమీ ఫర్దర్గా గ్రో అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఢిల్లీ బిల్డ్కాన్ కంపెనీ వాళ్ళు 879 క్రోర్ ఆర్డర్ విన్ అయ్యారు తమిళనాడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ దగ్గర నుంచి. వీళ్ళు 4 లేన్ డెవలప్ చేయడానికి హైవేని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 24 monthsలో ఫినిష్ చేస్తారని, 15 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ చేయడం కూడా వీళ్ళకైతే ఆర్డర్లో ఉంది. రీసెంట్ టైమ్స్లో వీళ్ళకి ఒక 5,000 crore ఆర్డర్ అయితే విన్ అయ్యారు మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ డెవలప్ చేసే విషయంలో నాల్కో దగ్గర నుంచి. ఫస్ట్ 2-3 yearsలో ఈపీసీ సెగ్మెంట్లో కానీ, నెక్స్ట్ 22 yearsలో బాక్సైట్ మైనింగ్ చేసడానికి వీళ్ళు రీసెంట్ టైమ్స్ ఆర్డర్ విన్ అయ్యారు. రిపీటెడ్గా ఆర్డర్స్ రావడం వల్ల ఈరోజు కంపెనీ స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ సీగల్ కంపెనీ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫర్ హైవే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ నుంచి వీళ్ళు విన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇండోర్ ఉజ్జయిన్ గ్రీన్ ఫీల్డ్ 4 lane హైవే రోడ్ని డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ 1,089 crore ఉంది. వీళ్ళు లోయెస్ట్ బిడ్డర్గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 24 monthsలో ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే ఈరోజు 5%గా పెరిగింది. నెక్స్ట్ టాన్ఫాక్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు స్టాక్ పెరిగింది 7%గా. వీళ్ళకి కృష్ణ ఆర్గానిక్స్ కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు 336 crore వర్తియేస్ ఆర్డర్. టాన్ఫాక్ ఇండస్ట్రీస్ అంటే ఈ కంపెనీ అనుపమ రసాయన్ కంపెనీలోనే ఒక పార్ట్గా ఉంది. ఈ కంపెనీ వదోదర బేస్డ్ కంపెనీకి వీళ్ళు సోలార్ గ్రేడ్ డైల్యూటర్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అయితే సప్లై చేస్తారు వీళ్ళు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ టోటల్గా 3.5 yearsగా ఉంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా పెరిగింది రోజు. నెక్స్ట్ రెఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 100 crore వర్త్ చేసే ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్కవేషన్ లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాండ్ యాష్ కానీ అండ్ బాటమ్ యాష్ కానీ అయితే సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా 8% పెరిగింది వీళ్ళు. ఈ ప్రాజెక్టు టైం పీరియడ్ అయితే 4 months ఉంది. నెక్స్ట్ 4 years కూడా ఎక్స్టెన్షన్ చెయ్యొచ్చు అనే న్యూస్ కూడా ఉంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ మార్నింగ్ సెషన్లో అయితే 8%గా పెరిగింది. నెక్స్ట్ ఐటీ కంపెనీ అయినటువంటి 63 మూన్స్ కంపెనీ ఈరోజు 19% పెరిగింది స్టాక్ మార్నింగ్ సెషన్లో. ఎందుకు పెరిగింది రీజన్ అంటే నేషనల్ లా ఎక్స్చేంజ్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది వీరికి. ట్రేడర్స్కి 1 time సెటిల్మెంట్ చేయడానికి 5,682 ట్రేడర్స్కి 1950 crore ఆఫ్ ద అమౌంట్ 1 time సెటిల్మెంట్ చేయడానికి ఈ ఎన్క్లాట్ నుంచి అప్రూవల్ రావడం వల్ల వీళ్ళకైతే ఈ స్టాక్ పాజిటివ్గా మూవ్ అయింది రోజు. నెక్స్ట్ పేటిఎం కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు అయితే ఒక బై రేటింగ్ ఇచ్చారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ వెళ్తుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. టార్గెట్ ప్రైస్ 2,320 రూపీస్గా వెళ్తుందని చెప్తున్నారు. ఈ రీజన్ వల్ల స్టాక్ ఈరోజు కూడా 3.5%గా పెరిగింది. పేటీఎంకి అయితే ఇది ఓవరాల్గా పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. వేరియస్ రీజన్స్ వల్ల వీళ్ళైతే గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు అయితే పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు, బై రేటింగ్ ఇచ్చారు వీళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.